విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనం ఎల్బీ నగర్ అండ్ ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అని మీరు మా కార్పొరేటర్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం సార్. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి విశ్వకర్మ జాతికి, విశ్వకర్మ వంశస్థులకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అయితే విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17th చేస్తుందో, మేము కూడా విశ్వకర్మ జాతి కూడా విశ్వకర్మ భవనంపై పూజ అదే రోజు చేస్తాం, ఘనంగా చేస్తాం. కాబట్టి ఇంకొకటి, ఈ యొక్క ధర్మ రక్షణ అనేది భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతుంది. భారతీయ జనతా పార్టీ స్వతహాగా విశ్వకర్మీయులంతా విశ్వ బ్రాహ్మణులు, వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలు, ధర్మ రక్షణ ఇవన్నీ బాగా అవగాహన ఉంటుంది. శాస్త్ర ఆపోసన పెట్టింది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడు దగ్గరగా ఉంటాము. అందుకే మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. అంటే ఈటెల రాజేందర్ గారు ఈ యొక్క మల్కాజ్గిరిలో గెలుపు కోసం మీరు ఎలా కృషి చేస్తాం అనుకుంటున్నారు? తప్పకుండా, ఎందుకంటే ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో చిల్కా నగర్ కానివ్వండి, బాలాజీ నగర్, జవహర్ నగర్ ఇలాంటి స్లమ్ ఏరియాలలో చాలా మంది ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల నుంచి, పాలమూరు జిల్లాల నుంచి, నల్గొండ జిల్లా నుంచి, మహబూబ్నగర్, అలాగే ఇక్కడ సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల నుంచి ఎంతో మంది విశ్వకర్మీయులు అక్కడ వ్యవసాయం కోల్పోయి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ విశ్వకర్మీయుల వృత్తులన్నీ నాశనం అయిపోయి కడుపు పట్టుకొని భార్య పిల్లలతోని ఈ హైదరాబాద్ దగ్గరకు వచ్చారు. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా మంది విశ్వకర్మీయులు ఉన్నారు. కాబట్టి గతంలో ఎంపీగా పోయినసారి ఉన్నటువంటి మంత్రి చామకూర మల్లారెడ్డి గారు ఎంపీగా ఉండే, మళ్ళీ ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా అతనే ఉండే, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతము ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా ఉండే. కానీ ఎటువంటి ఈ పార్లమెంట్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు, మౌలిక వసతులు కల్పించలేదు, ఒక వ్యక్తిగతంగా విశ్వకర్మీలకు కూడా ఏం చేయలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి ఈటెల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో మా విశ్వకర్మ జాతి అందరూ గెలిపిస్తారని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ కు, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన సిట్టింగ్ స్థానం కాబట్టి కొద్దిగా ఆయనకు భారతీయ జనతా పార్టీకి ఒక బలమైన కార్యకర్తలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఒక బలమైన బడుగు బలైన వర్గాల నాయకుడు అయినటువంటి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. కానీ కాంగ్రెస్ కు మాత్రము ఎటువంటి పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చి డబ్బులతో వచ్చి వాళ్ళ అస్త్రశస్త్రాలు డబ్బులతోనే, కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ తోనే పోటీ ఉంటుందని అనుకుంటున్నాము. అంటే ఇక్కడ లోకల్ కాదు ఈటెల రాజేందర్ గారు, మరి ఆ విధంగా కొద్దిగా ప్రభావం పడే అవకాశం ఉంది? అస్సలు లేదండి. ఆయన వ్యాపారాలు, ఏదైతే పాడి పరిశ్రమ ఉందో, ఏదైతే కోళ్ళ పరిశ్రమ ఉందో మొత్తము మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోనూ ఉన్నది. అతని ఇల్లు కూడా ఇప్పుడు కాదండి, అతను ఒక 4 సంవత్సరాల నుంచి మేడ్చల్ జిల్లాలో షార్పేట్ మండలంలో పూడు గ్రామంలో పెద్ద ఇల్లు కట్టుకొని అక్కడనే నిర్మిస్తున్నాడు. కాబట్టి మాకు ఏదైనా సమస్య వస్తే పార్లమెంట్లో ఎంపీగా గెలిచినా, ఏదైనా మంత్రిగా అయినా కానీ వారి దగ్గర పోవడానికి మా అందరికి పార్లమెంట్ మధ్యలో ఉంటారు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో మాకు సమస్యల గురించి వెళ్ళినా కానీ మాకు చాలా దగ్గర ఉంటది. అతను నాన్ లోకల్ సమస్యనే లేదండి, ఆయన ఇక్కడ స్థానికుడు అని మేము కోరుకుంటున్నాం. మేము శ్రీనివాస్.